వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓవైపు ట్రంప్ శాంతి ప్రణాళిక, మరోవైపు గాజాలో పాలస్తీనియన్ల మృత్యుఘోష. ఫండింగ్ బిల్లులను తిరస్కరించిన యుఎస్ సెనెట్, అమెరికా షట్ డౌన్. గాజాకు వెళ్తున్న 2 ఫ్లోటిల్లాలను బెదిరించిన ఇజ్రాయెల్ నావికాదళం. మణిపూర్ హింసపై నివేదికను విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. బీహార్లో తుది ఓటర్ల జాబితా విడుదల. 7.42 కోట్లకు తగ్గిన ఓటర్లు. కొండలా పేరుకుపోయిన ఫీజు బకాయిలు, కాలేజీలు మూసేస్తామంటూ హెచ్చరించిన యాజమాన్యాలు. జూబ్లీహిల్స్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. గాజాలో దాదాపు 2 ఏళ్ల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళిక గురించి ప్రశ్నలు తలెత్తుతుండగా, గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దళాలు 31 మంది పాలస్తీనియన్లను చంపాయి. ఉత్తర దక్షిణ గాజాను విభజించే ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కారిడార్ నెట్జారిమ్లో మానవతా సహాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపి 17 మంది పాలస్తీనియన్లను చంపి 33 మందిని గాయపరిచారని అల్ వాఫ్డా హాస్పిటల్ తెలిపింది. కాగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటికే మరణాల సంఖ్య 66,000 దాటిందని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 170,000 మంది గాయపడ్డారని తెలిపింది. ఇజ్రాయెల్ దాడి గాజాలోని విస్తారమైన ప్రాంతాలను నాశనం చేసింది. వినాశకరమైన మానవతా సంక్షోభం మధ్య జనాభాలో 90% మందిని నిరాశ్రయులను చేసింది. నిపుణులు గాజా నగరం కరువును ఎదుర్కొంటుందని చెప్తున్నారు. మరోవంక అమెరికా అధ్యక్షుని శాంతి ప్రణాళికపై గ్రూప్ సభ్యులు ఇతర పాలస్తీనా వర్గాలతో సమీక్షిస్తామని హమాస్ ప్రకటించింది. ఈ ప్రతిపాదన పోరాటానికి ముగింపు పలికి మానవతా సాయం ప్రహారానికి హామీ ఇస్తూ పునర్నిర్మాణానికి హామీ ఇస్తున్నప్పటికీ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఆయుధాలను వదిలేయాల్సి ఉంటుంది. అలాగే గాజా అక్కడ నివసిస్తున్న 2 మిలియన్లకు పైగా పాలస్తీనియన్ల భవిష్యత్తు అంతర్జాతీయ నియంత్రణలో ఉండక తప్పదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రణాళికకు మద్దతు ఇస్తున్నారు. అరబ్ దేశాలకు చెందిన అనేక మంది నాయకులు దీనిని ప్రశంసించారు. అయితే పాలస్తీనియన్లు మాత్రం ఈ శాంతి ప్రణాళికపై సందేహంతో ఉన్నారు. తీర ప్రాంతంలోని చాలామంది పాలస్తీనియన్లను ఈ ప్రతిపాదన పట్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రణాళిక పాలస్తీనా రాజ్య హోదాకు ఎటువంటి మార్గాన్ని నిర్దేశించదు. ట్రంప్ బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ నేతృత్వంలో గాజా పరిపాలనను పర్యవేక్షించడానికి శాంతి మండలి ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ఇది శాంతి ప్రణాళిక కాదు, ఇది లొంగుబాటు ప్రణాళిక. ఇది మనల్ని వలసవాద కాలానికి తిరిగి తీసుకువస్తుందని గాజా నగరంలో తన కుటుంబంతో ఆశ్రయం పొందిన చరిత్ర ఉపాధ్యాయురాలు మొహమ్మద్ అసోసియేటెడ్ ప్రెస్తో అన్నారు. ఈ ప్రతిపాదన ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉందని, రాయితీలు ఇవ్వకుండా దాని డిమాండ్లన్నింటినీ అమలు చేస్తుందని మహమ్మద్ అబూ బుకర్ అనే పాలస్తీనా నిర్వాసితుడు అన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక పాలస్తీనియన్లుగా, అరబ్బులుగా మనల్ని మనం పాలించుకునే అర్హత లేదని, శ్వేతజాతీయులు మనల్ని పాలిస్తారని చెప్తుంది అని ఆయన అన్నారు. అమెరికా సెనెట్లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో 6 ఏళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యం షట్డౌన్లోకి వెళ్ళింది. ఫండింగ్ బిల్లులకు సంబంధించి డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం చేయడంతో ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనెట్ ఆమోదించడంలో విఫలమైంది. తత్ఫలితంగా అనేక యుఎస్ ప్రభుత్వ కార్యాలయాలలో భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 నుండి పనులు నిలిపివేశారు. బిల్లును ఆమోదించడానికి సెనెట్కు 60 ఓట్లు అవసరం కాగా 55 మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోయింది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య చర్చలు నిలిచిపోయినందుకు డెమోక్రాట్లను నిందించాడు. దీనికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఓటర్లు శిక్షిస్తారని బెదిరించాడు. షట్డౌన్ జరిగితే చాలామంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తారని బహిరంగంగా హెచ్చరించారు. శ్వేత సౌధంలో జరిగిన భేటీ తర్వాత సెనెట్ డెమోక్రాటిక్ నాయకుడు చక్ షమోర్ మాట్లాడుతూ రిపబ్లికన్లు డెమోక్రాట్లను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రిపబ్లికన్లు అమెరికాను షట్డౌన్లోకి నెట్టారు. లక్షలాది అమెరికన్ కుటుంబాలు ఇప్పుడు తమ బిల్లులు ఎలా చెల్లించాలో ఆలోచిస్తూ కూర్చుంటారు అని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామానికి రిపబ్లికన్లే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. కాగా కాంగ్రెస్లోని 2 సభలలో మైనార్టీలో ఉన్న డెమోక్రాట్లు ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టాక 8 నెలలుగా ఫెడరల్ ప్రభుత్వంపై అరుదైన పరపతిని ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక షట్డౌన్ మొత్తం అమెరికా ప్రభుత్వ సంస్థలు కూల్చివేసింది. షట్డౌన్ కారణంగా మిలిటరీ వంటి అత్యవసర ఉద్యోగాలు
జీతాలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఆహార భద్రత, విమాన ప్రయాణ నియంత్రణ, ఫెడరల్ కోర్టులు, ఇతర ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి. 1980 నుండి యుఎస్లో 14 సార్లు షట్డౌన్లు జరిగాయి. 2018-19లో ట్రంప్ పదవి కాలంలో 35 రోజుల పాటు అత్యంత ఎక్కువ కాలం షట్డౌన్ విధించారు. గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నేడు గాజా దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ నావికా దళాలు వాటిని బెదిరించినట్లు తెలుస్తుంది. గాజాకు 145 నాటికల్ మైళ్ళ కంటే తక్కువ దూరంలో ఫ్లోటిల్లాపై గతంలో దాడులు జరిగిన హై రిస్క్ జోన్లోకి ప్రవేశించింది. ఫ్లోటిల్లా పడవను ఇజ్రాయెల్ నౌకలు చాలాసేపు చుట్టుముట్టాయని, కమ్యూనికేషన్లను నిలిపివేశాయని ధృవీకరించింది. ఈ మేరకు బ్రెజిలియన్ సామాజిక కార్యకర్త థియాగో అవిలా మాట్లాడుతూ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అయితే ఎవరికి గాయాలు కాలేదని చెప్పారు. ఇజ్రాయెల్ బెదిరించినప్పటికీ ఫ్లోటిల్లా తన మిషన్ కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. అలాగే జర్మన్ కార్యకర్త యూసెమిన్ అకర్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇది ఒక సైనిక నౌకను దగ్గరగా అనుసరిస్తున్నట్లు వివరిస్తుంది. మా వెనుక ఒక సైనిక నౌక ఉంది. వారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నేను ఒక పెద్ద సైనిక నౌకను మాత్రమే చూస్తున్నాను. వారి లైట్లు ఆపివేశారని అకర్ అన్నారు. ప్రయాణికులు ముందు జాగ్రత్తగా లైఫ్ జాకెట్లు ధరించాలని ఆమె ఆదేశించారు. అంతర్జాతీయ జలాలలో ఉన్నప్పుడు పడవలపై ఆక్రమణ దళాలు చేసి ఏదైనా దాడి కొత్త యుద్ధ నేరంగా పరిగణిస్తారని, సముద్రంలో అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరిస్తున్నారని ఆమె జోడించారు. కాగా కొలంబియన్ అధ్యక్షుడు గుస్తావో మాట్లాడుతూ పెట్రో ఫ్లోటిల్లా పట్ల సంపూర్ణ గౌరవం ఉండాలని ఎక్స్లో కోరారు. అహింసాయుత పౌర మిషన్పై ఏదైనా దాడి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని హెచ్చరించారు. ఇజ్రాయెల్ అడ్డగింపు భయాల మధ్య సిబ్బంది లైఫ్ జాకెట్లలో ఉన్నారని ఆయన తెలిపారు. వారిలో 2 కొలంబియన్లు కూడా ఉన్నారు. యూరోపియన్ పార్లమెంటు సభ్యురాలు ఎమ్మా ఫోర్రు మాట్లాడుతూ ఒక సైనిక నౌక ఇజ్రాయెల్లోని అజ్డోడ్ ఓడరేవు నుండి మమ్మల్ని అడ్డగించడానికి బయలుదేరిందని నివేదించారు. ఇది చట్టవిరుద్ధం. గాజాకు మా ప్రయాణాన్ని నిర్ధారించడానికి మేము మీ సమీకరణను ఆశిస్తున్నామని ఫోర్రు ఎక్స్పోస్ట్లో తెలిపారు. ఇదిలా ఉండగా గాజాకు తీసుకువెళ్తున్న మానవతా సాయాన్ని విధ్వంసం చేయడానికి ఇటలీ ప్రయత్నిస్తుందని గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిన్న ఆరోపించింది. ఫ్లోటిల్లాను పర్యవేక్షిస్తున్న ఇటాలియన్ నావికాదళ నౌక త్వరలో గాజా సమీపంలోని సున్నిత ప్రాంతంలోకి ప్రవేశించే ముందు కార్యకర్తలకు ఓడను వదిలి వెళ్లే అవకాశం ఇస్తుందని ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకు తెలియజేసిందని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా గాజా తీరంలో యాక్సిడెంటల్ జోన్కు దగ్గరగా ఉన్న సమయంలో ఫ్లోటిల్లా నుండి వెనక్కి తగ్గాలని ఇటాలియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాలస్తీనాకు చెందిన యుఎన్ ప్రత్యేక రిపోర్టర్ ఫ్రాన్సిస్కా ఆల్బనీస్ ఖండించారు. దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వార్షిక నివేదిక వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా మణిపూర్లో చోటు చేసుకున్న హింసపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2023 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం జాతి సంఘర్షణ నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాలపై హింసలో పెరుగుదల కనిపించిందని లెక్కలు తేల్చాయి. ఈ మేరకు మొత్తం 14,427 నేరాలు జరిగినట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం మణిపూర్లో కేవలం 1 సంవత్సరం వ్యవధిలో నమోదైన హింసాత్మక నేరాల గణాంకాలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. 2023 మే నెలలో మణిపూర్లో చెలరేగిన జాతి హింస కారణంగా షెడ్యూల్డ్ కులాల సమాజంపై రాష్ట్రంలో అత్యధిక నేరాలు నమోదయ్యాయని నివేదిక వివరిస్తుంది. మైటీలు, కుకీల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత అదే సంవత్సరంలో 2023లో 14,427 నేరాలు నమోదయ్యాయని దిగ్భ్రాంతికరమైన నివేదిక వెల్లడించింది. మణిపూర్లో మొత్తం 5,421 అల్లర్ల కేసులు, 6,203 దహనం, 330 దోపిడీలు, 1,213 దోపిడీ కేసులు నమోదయ్యాయి. జాతి ఘర్షణల కారణంగా చెలరేగిన హింసలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిర్వాసితులయ్యారు. వేలాది మంది తాత్కాలిక శిబిరాల్లో నివసించాల్సి వచ్చింది. మణిపూర్లో పరిస్థితిని ఆందోళనకరంగా ఉందని ఎన్సీఆర్బీ వర్ణించింది. దీనిపై హక్కుల సంఘాలు, విశ్లేషకులు తక్షణమే దృష్టి పెట్టాలని కూడా పేర్కొంది. అంతేకాదు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం మణిపూర్లో 151 హత్యలు, 818 హత్యాయత్నాలు, 89 కిడ్నాప్లు, 2 అత్యాచారాలు జరిగాయని కూడా వెల్లడించింది. బీహార్లో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు లెక్క తేలారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించాక 47 లక్షలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే తుది జాబితాలోని ఓటర్ల సంఖ్య డ్రాఫ్ట్ రోల్ కంటే ఎక్కువగా ఉంది. ఆగస్టులో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు గైర్హాజరు, మార్పు లేదా చనిపోయినట్లు తేలిన తర్వాత బయటకు వచ్చాయి. బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రకటన ప్రకారం ఆగస్టు 1న ముసాయిదా రోల్ ప్రచురించినప్పటి నుండి అందులో లేని 21,53,000 ఓటర్లను జోడించారు. అయితే ముసాయిదా రోల్లో ఉన్న 3.66 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. తుది జాబితా ప్రచురించే సమయానికి ముసాయిదా జాబితాలో ఓటర్లను ఏ కారణంగా అనర్హులుగా గుర్తించారో ఎన్నికల సంఘం పేర్కొనలేదు. జిల్లా వారీగా పురుషులు, స్త్రీలు, జెండర్ ఓటర్ల సంఖ్య, వివిధ వయసుల నిష్పత్తి వంటి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారి ఒక సోషల్ మీడియా పోస్టును విడుదల చేశారు. ఇదిలా ఉండగా పాట్నా జిల్లా యంత్రాంగం దాని పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 48.15 లక్షలు అని ప్రకటించింది. ఇది ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాతో పోలిస్తే 1.63 లక్షల పెరుగుదల కనిపించింది. ఈ ప్రకటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని
నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ ప్రతినిధి నీరజ్ కుమార్ స్పందిస్తూ రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని అవినీతి ప్రతిపక్షం ఓట్ల దొంగతనం ప్రచారం ఇప్పుడు బయటపడింది అని అన్నారు. తుది ఓటర్ల జాబితాలో లక్షలాది కొత్త పేర్లు చేర్చారు. రాష్ట్రంలోని మెజార్టీ ఓటర్లు అణగారిన కులాలు లేదా మతపరమైన మైనార్టీలకు చెందినవారని అందరికీ తెలుసని ఆయన ఎత్తి చూపారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తుది జాబితాలో చేర్పుల సంఖ్య కంటే ముసాయిదా జాబితాలో తొలగింపుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్కి సంబంధించిన సమస్యలు ఇంకా ముగియలేదు. మేము చివరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈసీ విశ్వసనీయత, నిష్పాక్షికత సందేహాస్పదంగానే ఉంది అని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఆరోపించాయి. భారీగా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీలు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిర్దేశించిన గడువులోగా 600 కోట్ల బకాయిలను చెల్లించకుంటే దసరా తర్వాత కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశాయి. అంతేకాదు ఈ నెల 6 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. కాగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి 2 వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అయినా వారికి ఊరట దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు నేడు హైదరాబాద్లో అత్యవసరంగా సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ఓటర్ లిస్టు ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,99,000 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 1.61% ఓటర్లు పెరిగారు. ఇందులో పురుషులు 2 లక్షలకు పైగా ఉన్నారు. మహిళలు 191,593 మంది, ట్రాన్స్జెండర్లు 3,000 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్కి సగటున 980 మంది ఓటర్లతో 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. ఓటర్లు తుది ఓటర్ జాబితాలో తమ పేర్లను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్తో ధృవీకరించుకోవచ్చు, లేదంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. తుది ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాలను ఫారం 6, ఫారం 7, ఫారం 8 దాఖలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం ఓటర్లు యూసుఫ్గూడలోని సర్కిల్ నెంబర్ 19లోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అయిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను సంప్రదించవచ్చు. వారి సంబంధిత బూత్ లెవెల్ అధికారులను కూడా సంప్రదించవచ్చు, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. జూబ్లీహిల్స్కు జరుగుతుంది ఉప ఎన్నిక అయిన ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. కంప్లీట్ వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.